రాష్ట్రంలో మోడీ కాంగ్రెస్ అని అంటున్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీళ్లకు వేరే ప్రచారం ఏమీ లేదు. వాడి మీద వీడు, వీడి మీద వాడు, ఎల్లిగాడి మీద మల్లిగాడు, మల్లిగాడి మీద పిల్లిగాడు. ఇదే కథ బీఆర్ఎస్కి. 8 మంది బీఆర్ఎస్లో సపోర్టు తీసుకొని 8 మంది ఎంపీలను బీఆర్ఎస్ గెలిపించి చేతుల్లో పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుందని ఎవరైనా అనుకుంటారా? కనీసం ఆలోచించి స్పీచ్ ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. 8 మంది ఎంపీలను బీఆర్ఎస్ పార్టీ సపోర్టు ఇచ్చి బీజేపీ చేతిలో పెట్టింది అది ఎవరు మర్చిపోలేదు ఇంతవరకు. అయితే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని మాట్లాడుతున్నటువంటి పిచ్చి ప్రేలాపనలో అంటున్నారు ప్రజలు. ఆలోచించండి మీరు కూడా. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.